మే నెల 2011 అలహాబాద్ హైకోర్టు తీర్పును సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు 2010 అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును హిందూ ముస్లింలు అపీల్ చేయడంతో ఆ తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. మే నెల 2014 కేంద్రంలో అధికారంలోకి బీజేపీ నాయకుడు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఫిబ్రవరి 26, 2016 మసీదు స్థలంలో రామ మందిరాన్ని నిర్మించాలని పిటిషన్. 2016 ఫిబ్రవరి 26న బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో రామ మందిరాన్ని నిర్మించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. జూలై 20, 2016 హాసిన్ అన్సారీ మరణం. బాబ్రీ మసీద్ కేసులో మసీద్ తరపున తొలి పిటిషన్ చేసిన హాసిన్ అన్సారీ 95 ఏళ్ల వయసులో మరణించారు. మార్చి నెల 2017 ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం. అన్ని పార్టీలు ఈ అయోధ్య స్థల వివాదానికి సంబంధించి సున్నితమైన సెటిల్మెంట్లో పరిష్కారం తీసుకొచ్చేందుకు తాజాగా ప్రయత్నాలు మొదలుపెట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహార్ సూచించారు. ఇక ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహార్ ఈ వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. హిందూ యువవాహిని సంస్థ వ్యవస్థాపకుడు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఏప్రిల్ నెల 2017 2 ఏళ్ల విచారణ పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమాభారతి సహా ఇతర బీజేపీ సభ్యులు కరసేవకులు బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో నేరపూరితమైన అభియోగాలను ఉపసంహరించుకోలేమని ఆ అభియోగాలని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అలానే ఈ విచారణ 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్నో ట్రయల్ కోర్టుని సుప్రీంకోర్టు కోరింది. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న కళ్యాణ్ సింగ్ని మినహాయించింది. ఎందుకంటే ఆయన రాజస్థాన్కి గవర్నర్గా ఉన్నారు. ఈ విచారణ సమయంలో శివసేన లీడర్ బాల్ ఠాక్రే సహా పలువురు అసలు నిందితులు మరణించారు. మే 30, 2017 కోర్టులో హాజరైన అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి. అద్వానీ, ఈ మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి మీద సిబిఐ స్పెషల్ కోర్టు బాబ్రీ మసీద్ కూల్చివేత కుట్రలో ఈ భాగమైనందుకు వారిని కోర్టులో హాజరుపరిచింది. ఆ తర్వాత వారికి బెయిల్ మంజూరైంది. జూలై నెల 2017 మొదలైన రామమందిర నిర్మాణ పనులు. బాబ్రీ మసీద్ స్థలంలో రామమందిర నిర్మాణం కోసం పనులు మొదలుపెట్టారు. ఈ ఆలయ నిర్మాణం కోసం ఉపయోగించే రాళ్లతో ట్రక్కులు అయోధ్యకు చేరుకోవడం ప్రారంభించాయి. అప్పటికే ఆగస్టు నెల 2017 జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసింది. అయోధ్య ల్యాండ్ వివాదం కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు విచారించేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఆగస్టు 8, 2017 అభ్యంతరం లేదన్న షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు. ఈ అయోధ్య వివాద స్థలానికి కొంత దూరంలో సహేతుకంగా అనిపించే ముస్లింలు అధికంగా ఉండే ప్రదేశంలో మసీదు నిర్మించడానికి అభ్యంతరం లేదని ఉత్తరప్రదేశ్కు చెందిన షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టుకి తెలిపింది. నవంబర్ 24, 2017 అయోధ్య రామ మందిరం మాత్రమే నిర్మించాలి. ఈ వివాదాస్పద స్థలంలో కేవలం అయోధ్య రామ మందిరం మాత్రమే నిర్మించాలని, వేరే ఇంకేది నిర్మించకూడదని ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏదైతే మోహన్ భగవత్ అన్నారు. నవంబర్ 20, 2017 లక్నోలో మసీద్ నిర్మించడానికి అభ్యంతరం లేదన్న షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఈ అయోధ్యలో రామ మందిరం, లక్నోలో మసీద్ నిర్మించడానికి అభ్యంతరం లేదని ఉత్తరప్రదేశ్లోని షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టుకి తెలిపింది. డిసెంబర్ 1, 2017 32 మంది పిటిషన్. ఈ 2017 డిసెంబర్ 1న ఈ 32 మంది పౌర హక్కుల కార్యకర్తలు 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. 2010 అలహాబాద్ హైకోర్టు ఈ ల్యాండ్ని 3 భాగాలుగా విభజిస్తూ తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ 32 మంది పిటిషన్ వేశారు. మార్చి 14, 2018 అన్ని మధ్యంతర పిటిషన్లు తిరస్కరించిన సుప్రీంకోర్టు 2018 మార్చి 14న పౌర హక్కుల కార్యకర్తలు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. 2016 సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ సహా అన్ని మధ్యంతర పిటిషన్లు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో పక్షాలుగా జోక్యం చేసుకోవాలని కోరింది. జూలై 6, 2018 యూపీ ప్రభుత్వం ఆరోపణలు. 1994 నాటి తీర్పును మరలా పరిశీలించాలని
కొంతమంది ముస్లింలు గ్రూపులుగా విచారణ ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది. జనవరి 8, 2019 5గురు సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఏర్పాటు. ఈ బాబ్రీ మసీద్ ల్యాండ్ ఇష్యూ కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు 5గురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. నవంబర్ 9, 2019 చారిత్రాత్మక తీర్పు అనే అనేక వాదనలు విచారణల అనంతరం సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న చారిత్రాత్మక తీర్పు వెలువడించింది. ఈ 2.77 అంటే ఈ ఎకరాల వివాదాస్పద ల్యాండ్ రామ్ లల్లాకి చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కేంద్రం 3 నెలల్లో ఒక ట్రస్టును ఏర్పాటు చేస్తే భూమిని వారికి అప్పచెప్పడం జరుగుతుందని తెలిసింది. సున్నీ వక్ఫ్ బోర్డులో మసీదు నిర్మించుకోవడానికి అయోధ్యలో మరొక ప్రత్యేక ప్రదేశంలో 5 ఎకరాల భూమిని ఇవ్వడం జరుగుతుందని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో 5గురు సభ్యులతో కూడిన ఈ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. ఆగస్టు 5, 2020 రామమందిర శంకుస్థాపన. సుప్రీంకోర్టు తీర్పుతో కేంద్రం రామమందిర ట్రస్ట్ను ఏర్పాటు చేసింది. ఆగస్టు 5న ఈ అయోధ్య రామమందిర నిర్మాణానికి అధికారికంగా పునాది పడింది. ఆగస్టు 5 ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఈ భూమి పూజ ఉంటుందని రామమందిర ట్రస్ట్ ప్రకటించినట్లుగానే భూమి పూజ ఘనంగా జరిగింది. ఆ అయోధ్య భూమి పూజకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. మోదీ రామమందిర శంకుస్థాపన చేశారు. భూమి పూజ అనంతరం ఆలయ నిర్మాణం మొదలైంది. జనవరి 22, 2024 నెరవేరిన 500 ఏళ్ల నాటి హిందువుల కళ. జనవరి 22న ప్రధాని మోడీ నిర్మాణంలో ఉన్న అయోధ్య రామ మందిరాన్ని బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో మరోసారి ముఖ్య భూమిక పోషించారు. ఇదే బాబ్రీ మసీద్ అయోధ్య రామ మందిరం యొక్క పూర్తి చరిత్ర. ఈ అయోధ్య యొక్క పూర్తి చరిత్ర మనం తెలుసుకున్నాం కదా. ఈ అయోధ్యలో ఎప్పటి నుంచో రామ మందిరం ఉందని, బాబర్ రామ మందిరాన్ని కూల్చి మసీద్ కట్టించాడని హిందువుల వాదన. అలా ఏం జరగలేదు, ఏదైతే ముస్లింల వాదన. దీంతో 2010లో అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ యొక్క 2.77 ఎకరాల స్థలం ముగ్గురికి సమానంగా చెందుతుందని, ముగ్గురు సమానంగా పంచుకోవడానికి చెప్పింది. ఈ తీర్పు ఎవరికి నచ్చలేదు. సుప్రీంకోర్టులో కేసు వేశారు. ల్యాండ్ మీకే చెందుతుందని ఎవరు నిరూపించుకుంటే స్థలాన్ని వారికే ఇస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. ల్యాండ్ గురించి వాస్తవాలు తెలియడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని నియమించింది. ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకి తన వాదన వినిపించింది. మసీద్ కింద 10వ శతాబ్దానికి చెందిన ఆలయం ఉన్నట్లు ఆధారం ఉందని, అయితే దాన్ని కూల్చి మసీదు కట్టారని ఆధారాలు లేవని తెలిపింది. అయితే ఆ స్థలం లోపల కాంపౌండ్లోని ఎప్పటి నుంచో హిందువులు ప్రార్థన చేసుకున్నట్లు సాక్ష్యం ఉందని, అలానే మసీదులో ముస్లింలు ఎప్పటి నుంచో ప్రార్థనలు చేసుకున్నట్టు కూడా సాక్ష్యం ఉందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చింది. ఇక ఆ స్థలం శ్రీరాముడికి చెందినట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయని, ముస్లింలు ప్రార్థన చేసుకునే మసీదును కూల్చేశారని దానికి కూడా సాక్ష్యం ఉందని ఈ సాక్ష్యాల ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ భూమి శ్రీరాముడి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది కాబట్టి శ్రీరాముడి గుడి కట్టుకోవచ్చని ఆ తీర్పునిచ్చింది. అలానే కేంద్ర ప్రభుత్వం ఒక ట్రస్టును ఏర్పాటు చేసి దానికి గుడి కట్టే బాధ్యతను తర్వాత ఉండే మెయింటెనెన్స్ని అప్పగించాలని కోర్టు వెల్లడించింది. ముస్లింలు ప్రార్థన చేసుకునే మందిరాన్ని కూల్చివేశారు కాబట్టి అయోధ్యలో ఏదైనా ముఖ్యమైన ప్రదేశంలో మసీదు కట్టుకోవడానికి 5 ఎకరాల ల్యాండ్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉచితంగా ఇవ్వాలని పేర్కొంది. ఇక నిర్మోహి అకార సంస్థకు ఈ ల్యాండ్ మీద ఎటువంటి హక్కు లేదని, ఎప్పటి నుంచో పూజలు చేస్తున్నారు కనుక ట్రస్టులో వారికి ఏదైనా మంచి పదవి ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇక ఈ భిన్నమైనటువంటి వాదనలు కూడా వచ్చాయి. కానీ ఆలయం కూల్చింది నిజం, అయితే రామ మందిరాన్ని బాబర్ కూల్చలేదని, ఔరంగజేబ్ కూల్చాడని చరిత్ర చెప్తుంది. దేవాలయాలను కూల్చి మసీదులు కట్టించాడని చరిత్రకారులు చెప్తున్నారు. అలా కూల్చిన వాటిలో రామ మందిరం కూడా ఉందనే వాదన బాబర్ కాకపోతే ఔరంగజేబ్ కూల్చారని చరిత్రకారులు చెప్తున్నప్పుడు అక్కడ అయోధ్య రామ మందిరం కూడా కట్టడంలో తప్పులేదు. అయితే మసీదును కూల్చి కట్టడం అనేది ప్రజాస్వామ్య దేశంలో కరెక్ట్ కాదు. అలా చేస్తే ఔరంగజేబ్కి మనకి తేడా ఉండదు. అప్పుడే అతను ఆలయాన్ని కూల్చాడు, ఇప్పుడు మసీదుని కూల్చారు. కానీ ఇవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా జీవించేలా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ విషయంలో మనుషులంతా గెలిచినట్టే అని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నాయి. మరి మీరేమంటారు?